హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జనవరి 5వ తారీఖు సోమవారం. ఈరోజు మార్కెట్ టోటల్గా వెనిజులాపై అమెరికా ఏదైతే ఆక్రమణ చేసి ఆ దేశ అధ్యక్షుడు అతని భార్యని అమెరికాకి బందీలుగా పట్టుకొచ్చిన వార్త మీదే టోటల్గా గ్లోబల్ క్యూస్ మొత్తం కూడా మార్కెట్ ఈరోజు నడిచిందని చెప్పొచ్చు. గ్లోబల్ క్యూస్ ప్రకారం మన మార్కెట్లు ఈరోజు సూపర్ డూపర్ గ్యాప్ అప్ అయితే రాలేదు. ఫ్లాట్ టు నెగిటివ్ జోన్లో ఓపెన్ అయింది. ఆ తర్వాత కుదురు పడింది. డే హై కూడా వెళ్ళింది. దాదాపు 22,400 టచ్ అయినంత పనైంది. అక్కడ వరకు కూడా బాగానే వెళ్ళింది. ఈలోపు మనం ఒక చిన్న కాల్ అయితే చేసాం. 22,600 కాల్ చేసాం. చక్కగా మనకొక 80-90 పాయింట్ల లాభం అయితే వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ విపరీతంగా పడింది. కాకపోతే ఇది రేపటి కోసం సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. రేపు మాత్రం గ్యాప్ అప్ తప్పదు ఫ్రెండ్స్. ఎందుకంటే చివరిలో వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే మనది ఈ ఛానల్ కొత్తదే, కానీ మనకి దాదాపు 16,785 మంది ఉన్న ఛానల్. ఒక చిన్న పొరపాటు వల్ల ఆ ఛానల్ అయితే క్లోజ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా కరెస్పాండింగ్ చేస్తున్నాను, కానీ యూట్యూబ్ మాత్రం కన్సిడర్ చేయట్లేదు. సో అది అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ ఛానల్ మాత్రం ఇక రెగ్యులర్గానే మనం అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోలో మనం దారి తప్పిన మార్కెట్స్, రేపైనా గ్యాప్ అప్ తప్పదు. అలాగే టారిఫ్ రగడ మళ్ళీ మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు రాజేసినట్టుగానే కనిపిస్తుంది అనమాట. ట్రంప్ గారు టారిఫ్ల మీద ఫ్రెష్ వార్నింగ్ అయితే ఇచ్చారు మనకి. రష్యన్ క్రూడ్ ఆయిల్ మీరు దిగుమతి చేసుకోకూడదని చెప్పి. సో దీని మీద మన టారిఫ్ చర్చల్లో కాస్త ప్రతిష్టంభన మళ్ళీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో అమెరికా వెనిజులా ఈ ఆక్రమణ ఇష్యూలో ఓఎన్జీసీ మాత్రం బ్రహ్మాండంగా లాభపడిపోతుంది అనమాట. ఇది ఏ విధంగా, ఇది కూడా కాస్త వివరంగా చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైము మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈక్విటీలో పెట్టుబడి, అలాగే ఇంట్రాడే ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్ లేదా ఇండెక్స్ ఆప్షన్స్ అంటే ఇంట్రాడే మన ఇండెక్స్లో చేసేటువంటి బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, పిన్ నిఫ్టీ లేదా మిడ్ క్యాప్ నిఫ్టీ, ఈ విధమైన ఇంట్రాడే కొరకు ఉపయోగపడే ఇండెక్స్ ఆప్షన్స్. అలాగే సెలెక్ట్గా అంటే మనం పెన్నీ స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి లాంగ్ టర్మ్ కోసం. అలాగే క్రూడ్ అండ్ కమోడిటీలో క్రూడ్, న్యాచురల్ గ్యాస్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్య మనం సిల్వర్, గోల్డ్ వీటి మీద కూడా కాస్త దృష్టి పెట్టామని చెప్పచ్చు అనమాట. వీటిలో మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి, అసలు వీటి కోసం ఎటువంటి డేటా తీసుకోవాలి, వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీటిలో పెట్టుబడి ఎలా పెట్టుకుంటూ వెళ్ళాలి, వీటన్నిటి మీద ఒక్కొక్కటి అంటే విడివిడిగా మనకి సబ్జెక్ట్ వైజ్ అవగాహన కార్యక్రమాలు అయితే మనం నిర్వహించుకుంటున్నాం. వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే అంటే ట్రైనింగ్ కావచ్చు లేదా మెంటర్షిప్ కోసం మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్కి చాటింగ్ చేసి పూర్తి వివరాలు అయితే పొందవచ్చు. ఇక పూర్తి వీడియోలోకి వెళదాం. ఈరోజు మార్కెట్లు దారి తప్పాయని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే సూపర్ గ్యాప్ అప్తో రావాల్సిన మార్కెట్ ఫ్లాట్ టు నెగిటివ్ జోన్లో ఓపెన్ అయింది. కాకపోతే చిన్న రిట్రేస్మెంట్ జరిగింది అనుకోండి. ఈలోపు మనం ఈ 22,600 కాల్లో బ్రహ్మాండ లాభం అయితే తీసాం. అలాగే ఒక చిన్న స్టాక్ ఆప్షన్ కూడా చేసాం. ఈ ట్రేడింగ్ తాలూకు యొక్క డీటెయిల్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశానమాట. ఒకసారి చూడండి ఆసక్తి ఉంటే. సో ఈరోజు మంచి గ్యాప్ అప్తో రావాల్సింది ఈరోజు మొత్తం మీద చెప్పాలంటే చివరికి మాత్రం చాలా సెల్ ఆఫ్లోకి వెళ్ళిపోయింది, బేరిష్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు. అంత కంగారు పడాల్సిన అవసరం లేదనుకోండి. కాకపోతే 26,200 దాదాపు బ్రేక్ చేసినంత పని అయింది. ఆ తర్వాత మంచి రికవరీ వచ్చింది. సో రేపటి మార్కెట్ మాత్రం సూపర్ డూపర్ గ్యాప్ అప్ ఉంటుంది. రేపు మార్కెట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. ఇక మార్కెట్ తాలూకు ఒక విశేషాలకు వెళదాం. ఫ్లాట్ టు నెగిటివ్ జోన్లో ఓపెన్ అయిన మార్కెట్ తర్వాత పుంజుకుంది, మంచి లాభంలోకి వెళ్ళింది. కాకపోతే చివరికి మాత్రం నష్టాల్లోనే ముగిసిందని చెప్పొచ్చు. సెన్సెక్స్ దాదాపు 323 పాయింట్ల నష్టంతో 85,440 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ ఎక్స్ కేవలం ఒక 6 పాయింట్ల నష్టంతో 67,478 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 బాగా పడినా కూడా మంచి రికవరీ వచ్చింది చెప్పొచ్చు అనమాట. చివరికి ఒక 78 పాయింట్ల నష్టంతో 26,250 వద్ద క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 107 పాయింట్ల నష్టంతో 60,044 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ కేవలం ఒక 48 పాయింట్ల నష్టంతో 27,851 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ సెలెక్ట్ కేవలం 16 పాయింట్ల నష్టంతో 13,968 వద్ద క్లోజ్ అయిందనమాట. కాకపోతే సెన్సెక్స్, నిఫ్టీ మాత్రం ఈరోజు కొంచెం బాగా దెబ్బతిందని చెప్పొచ్చు. దీనికి ప్రధానమైన కారణం రిలయన్స్ యొక్క ఒత్తిడి అని అనుకోవచ్చు మనం. అలాగే ఐటీ సెగ్మెంట్ నుంచి పెద్దగా ఈరోజు సపోర్ట్ అయితే లేదు. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ సెగ్మెంట్ నుంచి మనకి
హెచ్‌డిఎఫ్‌సి బాగా దెబ్బతీసిందని చెప్పొచ్చనమాట. సో, ఓవరాల్‌గా సెన్సెక్స్, నిఫ్టీ మంచి లాసుల్లో ఉండటానికి ఈ కారణాలుగా మనం భావించవచ్చు. ఈ నెలలోనే అమెరికాకి, మనకి మధ్య జరుగుతున్న టారిఫ్ చర్చలు ఒక కొలిక్కి వచ్చి ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని భావిస్తున్న తరుణంలో మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు మళ్ళొక బాంబ్ అయితే పేల్చారు. రష్యన్ ఆయిల్స్ దిగుమతులు ఎటువంటి మీరు తేడా చూపించట్లేదు కాబట్టి మీ మీద మరింత టారిఫ్‌లు విధిస్తామని చెప్పి మనల్ని బెదిరించడం జరిగింది. ప్రపంచం మొత్తాన్ని ఆయన తన బెదిరింపు ధోరణితోనే లోబరుచుకోవాలని ట్రై చేస్తున్నాడనమాట. అందుకు ప్రధానమైన కారణం ఈరోజు అంటే నిన్న వెనిజులా మీద చేసిన దాడి, అక్కడి అధ్యక్షుడిని, అతని భార్యని పట్టుకొచ్చి బందీలుగా చేయటం అంటే నిజం చెప్పాలంటే మరి దీని గురించి ప్రపంచ దేశాలు ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో ఇంకా పూర్తి స్థాయిలో కనబరచడం లేదు. అమెరికాలో మన భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో జరిగిన ఆంతరంగిక చర్చలు జనరల్‌గా పర్సనల్ లెవెల్‌లో జరిగిన చర్చలు ఎప్పుడు కూడా ముఖాముఖిగా జరిగిన చర్చలు ఎప్పుడు కూడా పబ్లిక్‌కి అనౌన్స్ చేయరు. అది ఇంటర్నల్‌గానే ఉంచుతారు. అటువంటిది ఈయన ఈ అమెరికన్ సెనేటర్ గ్రాహము ఆయన దాదాపు వీటిని పబ్లిక్ చేసేసాడు. సో, టారిఫ్‌లు బాగా తగ్గించాలని చెప్పి ట్రంప్‌కి చెప్పాలని చెప్పి భారత్ రిక్వెస్ట్ చేసిందని చెప్పి కాస్త హేళనగా మాట్లాడాడన్నమాట. ఇది బ్యూరోక్రాటిక్ ఒప్పందాలకి వ్యతిరేకమనే చెప్పొచ్చు. వెనిజులాపై అమెరికా ఆక్రమణకి సంబంధించి మన మార్కెట్‌కి పెద్దగా నష్టమేమి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ తనకి అనుకూలమైన ప్రభుత్వాన్నయితే అమెరికా స్థాపిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. సో, అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న అక్కడ ఆయిల్ మీద ఆంక్షల్ని చాలా వరకు తీసేస్తారు. ఆయిలు చాలా వరకు కూడా ఎక్స్‌పోర్ట్‌కి అనుమతిస్తారన్నమాట. అందువల్ల ఇక్కడ మనకి ఏదైతే ఓఎన్‌జీసీ విదేశ్ అనే ఒక సంస్థ ఉంది కదా మనకి. దాని ద్వారా ఇప్పుడు వెనిజులాలో ఉన్న రికవరీ ఏదైతే ఉందో వెనిజులా మనకి బాకీ పడిన దాదాపు $1 బిలియన్ అయితే ఓఎన్‌జీసీ రికవరీ చేసుకోబోతుంది. అందువల్ల ఈరోజు ఆయిల్‌లో బ్రహ్మాండ రికవరీ అయితే వచ్చింది. ఇది అంటే వెనిజులా మీద అమెరికా ఆధిపత్యం మనకి ఈ రకంగా సహాయం చేసిందని చెప్పొచ్చు. వెనిజులా మీద అమెరికా సైనిక ఆధిపత్యం, ఆక్రమణ, ఆ దేశ అధ్యక్షుడిని పట్టుకొచ్చి బందీలుగా తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా మన దేశపు డిఫెన్స్ స్టాక్స్‌కి పండగ చేశాయని చెప్పొచ్చనమాట. డిఫెన్స్ స్టాక్స్‌లో దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఎంటార్ ఒకటి, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ రకరకాల స్టాక్స్ అన్నీ కూడా భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏవియేషన్, హిందుస్థాన్ హెచ్ఏఎల్ ఇవన్నీ కూడా మంచి లాభాల్లోకి వెళ్ళాయి. సో, ఈ విధంగా మనకి మన మార్కెట్‌లో డిఫెన్స్ స్టాక్స్ మాత్రం మంచి లబ్ధి పొందాయని చెప్పొచ్చు. వెనిజులా మీద అమెరికా దాడి ఏదైతే ఉందో దాన్ని అమెరికన్ మార్కెట్లు మాత్రం బ్రహ్మాండంగా స్వీకరించాయన్నమాట. ఎట్ ప్రెజెంట్ అమెరికన్ మార్కెట్‌లో అన్ని స్టాక్ ఎక్స్‌చేంజెస్ డౌ జోన్స్, నాస్డాక్, ఎస్ఎన్‌పి 500 ఈ 3 కూడా సూపర్బ్ ర్యాలీ అయితే కొనసాగుతుంది. అమెరికన్ మార్కెట్‌లో డౌ జోన్స్ అట్ ప్రెజెంట్ దాదాపు 620 పాయింట్ల లాభంతో అయితే దూసుకుపోతుందని చెప్పొచ్చు. నాస్డాక్ కూడా దాదాపు 211 పాయింట్ల లాభంతో అయితే దూసుకుపోతుంది. ఎస్ఎన్‌పి 500 కూడా దాదాపు ఒక 50 పాయింట్ల లాభంతో ఉంది కాబట్టి రేపటి మార్కెట్‌లో మనకి నిఫ్టీలో దాదాపు చెప్తున్నాం కదా 80-100 పాయింట్లు గ్యాప్ అప్ అయితే షూర్‌గా ఉండబోతుంది మనకి. రేపు మనకి నిఫ్టీలో వీక్లీ సెంటిమెంట్ కూడా ఉంది కదా! సో, ఈరోజు వచ్చిన సెల్లింగ్ ప్రెషర్ చివరిలో వచ్చింది ఏదైతే ఉందో అది రేపటి కోసం మేనేజ్మెంట్ అని చెప్పొచ్చు. ఎక్స్‌పైరీ మేనేజ్మెంట్ ఈరోజు జరిగింది. రేపు మనకి సూపర్బ్ గ్యాప్ అప్ అయితే రాబోతుంది. అందుకు సిద్ధంగా ఉండండి. ఓకే. ఇవి ఫ్రెండ్స్ చాలా వరకు కూడా డీటెయిల్స్ డిలీట్ చేశాను. వీడియో పెద్దదైపోతుంది. పెద్దదైతే మీరు చూడరేమో. చిన్న ఛానల్ ఇప్పుడే పెట్టాం కదా మనం. కానీ ఇది మన పాత ఛానల్ 16,785 మంది ఉన్న ఛానల్‌ని చిన్న మిస్టేక్స్‌తో మనం దాన్ని రిమూవ్ అయిపోయింది. సో, కరస్పాండింగ్ చేస్తున్నా కానీ ఎంతవరకు వాళ్ళు రీఇన్ఫోర్స్ చేస్తారో తెలీదు మనకి. కాకపోతే ఈ ఛానల్‌లో మాత్రం మీరు చక్కగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఫస్ట్ టైం చూస్తే గనక దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మార్కెట్ సంబంధిత వార్తలు వినండి. అలాగే మీకు గనక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా తప్పకుండా వాట్సాప్ నెంబర్‌కి చాటింగ్ ద్వారా సంప్రదించి వివరాలు పొందండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా చూడటం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. నన్ను సంప్రదించాలంటే వాట్సాప్ నెంబరు చాటింగ్ ద్వారా సంప్రదించండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మన టెలిగ్రామ్ ఛానల్ చూడటం మర్చిపోకండి. అందులో ఈరోజు చేసిన ట్రేడ్స్ అన్నీ కూడా అప్డేట్ ఇచ్చాం. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాస్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్‌లో ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి
నాకు నేనుగా నేర్చుకున్న అనేకమైన గుణపాఠాలతో, నేను స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నిక్స్‌తో నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. అంతే తప్ప నేను మీకు కొత్త కొత్త సాఫ్ట్‌వేర్‌లు అమ్మటం, పుస్తకాలు అమ్మటం ఇవేమీ జరగవు. అలాగే స్టాక్ మార్కెట్‌లో మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా, మీరు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా గమనించండి. దీన్ని జయించాలంటే మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అద్భుతమైన టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకోండి. మీ అంతట మీరు, మీకు మీరుగా ఓన్‌గా ట్రేడింగ్ చేసుకునే ఒక చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సంప్రదించండి. వాట్సాప్ నంబర్ ఉంది కదా! చాటింగ్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలతో పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ.